దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఈ రోజున మనం ధ్యానించే అంశంగా క్రీస్తులో మన ఆనందం. మనం నమ్ముకొని ఆరాధించేటువంటి ఆ దేవునిలో మన ఆనందం, సంతోషం. ఈ ఆధ్యాత్మికత మనకు ఎంతవరకు సంతోషాన్ని, సంతృప్తిని, నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం అతనిలో నిమగ్నం కావటానికి ప్రయత్నం చేస్తున్నామో, ఆ దేవునిలో ఆ యొక్క ఆనందాన్ని వెతుకుతూ ఉన్నామో, అప్పుడు ఈ పరిపూర్ణ ఆనందం మన జీవితానికి ఒక ఆత్మ తృప్తిని ఇచ్చేటువంటి ఒక అనుభూతిగా ఉంటుందని ఈ పుస్తకం ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, 3rd book, 16th chapter, 3వ పుస్తక భాగంలో 16వ అధ్యాయంలో రచయిత వివరిస్తూ ఉన్నాడు. ఏదేదో కావాలని ఈ లోకంలో నువ్వు కోరుకుంటావు, ప్రయత్నాలు చేస్తావు, వాటిలో సంతోషాన్ని, సంతృప్తిని పొందాలని ఆశపడుతూ ఉంటావు. కానీ ఓ నా ఆత్మమా, ప్రభుని యందు నీవు ఆనందించు, దేవునిలో నువ్వు ఆనందించు అనే ఆహ్వానాన్ని ఈ రచయిత చెప్తూ ఉన్నాడు. అనేక నిత్య వరాల వైపు, దీవెనల వైపు నీవు ఆసక్తి కలిగి ఉండటం, ది గోల్, ది ఎయిమ్. దేవుని యొక్క దీవెనల వైపు, నిత్య వరాలు, భగవంతుడు మనకు పరిపూర్ణంగా ఇచ్చేటువంటి ఆ నిత్యానందం వైపు మనము ఆలోచన చేసినట్లయితే, యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ యు ఆర్ క్రియేటెడ్ టు హ్యావ్ ద జాయ్ ఇన్ గాడ్, ఇన్ క్రైస్ట్. ఇహలోక ఆనందం కొరకు మాత్రమే కాకుండా నీవు దేవునిలో ఆనందం పొందడానికి, ఆయనలో నువ్వు చేరుకోవటానికి నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నం, ఇది నీకు పూర్తి సంతోషాన్ని ఇచ్చేది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో భక్త పౌరుడు అన్నట్టుగా, మనము పరలోక పౌరులము కావున మన ఆనందం కూడా అక్కడే అనేటువంటి ఒక దృష్టి, ఒక ఆలోచన, ఒక గోల్, ఒక ప్రేరణ మనకు ఉన్నట్లయితే, మనము ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ బీ విత్ అస్, బీ విత్ మీ జీసస్, ప్రభు నాతో ఉండు అనే మాట మనం చెప్పగలుగుతాం. ప్రభు నువ్వు మాతో ఉన్నట్లయితే, నువ్వు నాతో ఉన్నట్లయితే అది నాకు నిజమైనటువంటి ఆనందము. నా పూర్ణ ఆనందము నన్ను సృష్టించినటువంటి, నా జీవనకర్త అయినటువంటి, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి, నా జీవన ఆధారమైనటువంటి, నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి నా సృష్టికర్తవైన ప్రభు, నీ యందే నా ఆనందము, నీ యందే నా సంతృప్తి, సంతోషం అని చెప్పే స్థాయికి మనం వెళుతూ ఉండాలని ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే పుస్తకంలో మనకు చెప్పబడుతూ ఉంది. మరి ఈ పూర్ణ ఆనందం వైపు, ప్రభునిలో యొక్క సంతోషాన్ని, సంతృప్తిని పొందే స్థితి వైపు మనం ఎంతవరకు ఆలోచన చేసి ప్రయత్నం చేస్తున్నామో, ఈ తపస్కాలంలో, ఈ ధ్యానాంశాలలో మరి మనం ధ్యానించడం ఎంతైనా సమంజసం. ఒకరోజు ఓ తల్లి, ఓ పాప, వాళ్ళ అమ్మాయి, తల్లి, కూతురు, చిన్న అమ్మాయి, చిన్న పాప ఇంట్లో సాయంత్రం అయింది, పడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వేరే పని వలన, ఉద్యోగరీత్యా తండ్రి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి ఎక్కువగా వాళ్ళకి అలవాటు లేదు, తండ్రి లేకుండా ఆ తల్లి, పాప ఇంట్లో పడుకున్నట్టుంది. కాబట్టి ఆ చిన్న పాప అమ్మతో అన్నది, అమ్మ నాకు ఈరోజు భయం వేస్తూ ఉంది, డాడీ లేరు కదా అని చెప్పన్నది. ఆ తల్లిలో కూడా ఒకంత భయం ఉన్నప్పటికీ ధైర్యంతో ఆ పాపని బుజ్జగిస్తూ, పర్వాలేదు, ధైర్యంగా పడుకో, ప్రార్థన చేసుకుని పడుకో, ఏమీ కాదులే అని చెప్పేసి తల్లి తన పని అంతా కూడా ముగించుకొని వచ్చి ఉన్న లైటు ఆఫ్ వేసి పడుకోవడానికి సిద్ధపడుతూ ఉంది. లైట్ ఆఫ్ చేసేసరికి ఇంకా చీకటిగా ఉంది కాబట్టి ఈ పాప ఇంకా భయపడుతూ ఉంది. పాపలో భయం ఎక్కువైంది, తల్లి ప్రక్కన పడుకుని ఉంది. అదే సమయంలో
మరి వాళ్ళు తెరిచి ఉంచినటువంటి ఆ కిటికీలో నుంచి చంద్రుని యొక్క వెలుతురు, చంద్రుని యొక్క కాంతి ఇంట్లో పడుతుంది. వెలుగుతున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు కిటికీలో నుంచి కనిపిస్తూ ఉన్నాడు. ఈ చిన్న పాప తల్లిని అడిగింది, ఇదిగో అమ్మా, నువ్వు ఇంట్లో లైట్ ఆపేస్తావు కానీ మనకు వెలుతురు వస్తుంది. అక్కడ ఆకాశంలో దేవుడు వెలిగించినటువంటి దీపం, లైట్, గాడ్స్ లైట్, దేవుని దీపము అక్కడ ఉంది కదా, ఆకాశంలో ఉంది కదా అని ఆ చిన్న పాప చాలా అమాయకంగా అడుగుతూ ఉంది. తల్లి ఆ పాప మాటలకి ధైర్యం చెప్తూ, అవునమ్మా, అది దేవుడు అక్కడ ఆకాశంలో బయట వెలిగించినటువంటి ఆ దీపం వెలుతురు మనకుంది కదా, నువ్వు ఇంకేమీ భయపడకుండా చక్కగా నిద్రపోవచ్చు అని తల్లి చెప్తూ ఉంది. అయితే కొంత టైం అయిన తర్వాత మరి ఆయన కూడా లైట్ ఆపేస్తాడా అమ్మా అని పాప అమాయకంగా అడుగుతుంది. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, ఆయన ఆ దీపం ఆర్పడమ్మా, ఆ దీపం వెలిగించే ఉంటుంది, నీకు ఎప్పుడు వెలుతురు ఇవ్వటానికి ఆయన ఆ దీపాన్ని వెలిగించే ఉంచుతాడు అని మరొకసారి తల్లి చెప్పింది. ఈ చిన్న పాప చాలా సంతృప్తిగా, ఆనందంగా, అయితే దేవుడు వెలిగించిన దీపం ఉంది కదా, ఆ వెలుతురు ఉంది కదా, నాకు ఇంక భయమేమీ లేదు, నేను చక్కగా హాయిగా ఆనందంగా పడుకుంటాను, నాకు భయం లేదు, బాధ లేదు అని సంతోషంగా ఆ పాప మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది. ఆ పాపకి తల్లి చెప్పినటువంటి ఆ ధైర్యం, దేవుడు వెలిగించండి ఆ యొక్క దీపం, ఆ యొక్క ఆకాశంలో వెలిగేటువంటి ఆ యొక్క చంద్రుడు, మన జీవితానికి వెలుగునిస్తుంది ఆయనే. పగలు రేయి కూడా సూర్య చంద్ర తారకలను సృష్టించినది ఆయనే. మనకు కావాల్సిన ఆ యొక్క వెలుతురుని, సమస్తాన్ని ఇస్తున్నటువంటిది ఆయనే. మరి ఆయనలో నా యొక్క ఆనందాన్ని నేను వెతుక్కునేటప్పుడు ఆయన నాకు వెలుతురిస్తున్నాడు, దీపం ఇస్తున్నాడు, జ్యోతిని వెలిగించాడు, ఇక నేను చీకటిలో లేను అనేటువంటి స్థైర్యం నాకు కలిగినప్పుడు నేను ధైర్యంగా ఉంటాను, భయపడను. ఈ చీకటి అనేటువంటి భయం కానీ మరి బాధ కానీ నా దరికి రావు. ఇది ఈ రోజున మనం ధ్యానిస్తున్న ఈ యొక్క ధ్యానాంశంలో మరి ఆ వెలుగు కోసం, ప్రభు నువ్వు మాతో పాటు ఉండు, నువ్వు మాలో ఉండు, నువ్వు ఎప్పుడైతే మాతో ఉంటావో మాకు ఇక ఏ భయము లేదు, ఏ కొరత లేదు, నీయందే నా ఆనందమని ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ పుస్తకం నుంచి మరొకసారి మనం ఈ ధ్యానాంశంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని అడుగుదాం మనం కూడా, మాలో కూడా యొక్క నమ్మకాన్ని ఇవ్వండి. నేను మీతో ఉన్నట్లయితే, నువ్వు మాతో ఉన్నట్లయితే అదే మాకు పరిపూర్ణమైనటువంటి ఆనందం, సంతోషం. అందుకనే ప్రభు కూడా అన్నాడు యోహాను శుభవార్తలో, ద్రాక్షవల్లి తీగల గురించి వివరించినప్పుడు, నేను మీతో ఉందును, మీరు నా యందు ఉండుడు అని. ఆ చివరికి వచ్చేసరికి అంటాడు, ఈ ఆనందం మీలో పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఈ ఆనందం మనలో కూడా ఉండాలని కోరుకుంటూ ఒక పాట ద్వారా మనం ధ్యానించుకుందాం. ఈ ధ్యానాంశంలో మనం కొనసాగుదాం. నీవే నానందము, నీవే నాధారము, నీవే నానందము. యేసయ్యా 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 యేసయ్యా.
ప్రియ దైవ ప్రజలారా, ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తూ పాడినటువంటి పాటలో, ఇదిగో ప్రభువా యేసయ్య నీయందే నా ఆనందం, నీయందే నా సంతోషం. ఇది మన అనుదిన జీవితంలో ఒక భాగమైపోవాలి. మన అనుదిన జీవిత అనుభూతిలో ఒక భాగమైపోవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగమైపోవాలి. యేసు పాదాలని కడగడానికి 10 మంది మధ్యలోనికి వచ్చినటువంటి మరి ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. లూకా శుభవార్త 7వ అధ్యాయము 48వ వచనములో ఆమె ఇతరుల చేత పాపిగా ఎంచబడినప్పటికీ క్రీస్తు ఆమెను అర్థం చేసుకున్నాడు, ఆమెను క్షమించాడు. వాళ్ళందరూ కూడా మన్నించేటట్లుగా, క్షమించేటట్లుగా వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆ క్రీస్తులో ఆనందాన్ని పొందినటువంటి ఆమె ఆ అనుభూతితో, ఆ సంతృప్తితో ఆయన యొక్క పాదాలను కడగడానికి వస్తూ ఉంది. అందరి ముందు క్రీస్తు పాదాలు కడగడంలో కూడా ఆమె ఆ యొక్క సంతృప్తిని, సంతోషాన్ని అనుభవంలో, అనుభూతిలో వ్యక్తం చేస్తూ ఉంది. మనం కూడా అలా అడగగలిగే స్థాయిలో ఉన్నామా? ప్రభు, నీ పాదాలని నేను కడగనా? నా కన్నీటితో కడగనా? అది నాకు సంతోషాన్ని ఇస్తుంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది. నీవు నా పాదాలు కడగడానికి సిద్ధపడుతున్నావే, నేను నీ పాదాలు కడగడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతృప్తి. ఇందాకలా మనం ఆ కథలో చెప్పుకున్నట్టుగానే మరొక 2 రోజుల తర్వాత ఆ పాప మరి పడుకునేటువంటి సమయంలో ప్రతిరోజు మంచం దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉండేది. అప్పటికే చాలా మంచి అలవాట్లతో పెరిగినటువంటి ఆ చిన్న పాప ఇంట్లో అమ్మకి పనిలో సహాయం చేయటం, మరి స్నేహితులకి చదువులో సహాయపడటం, ఏదైనా ఉన్నది ఇతరులకు ఇస్తూ ఉండడం, ఇటువంటి చక్కని సద్గుణాలతో మంచి పాపగానే ఎదుగుతూ ఉంది. ఆమె ఆ రోజు ప్రార్థన చేయడానికి మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటూ ఆ చిన్న పాప ప్రార్థనలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంది. తల్లి ఇంట్లో పని పూర్తి చేసుకుని వచ్చి పాపతో పాటు ప్రక్కన మోకాలు వేసి ప్రార్థన చేస్తూ తల్లి పాపకు చెప్తుంది, ఈ విధంగా ప్రార్థించమ్మా. ఓ యేసు ప్రభువా, నేను ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించేటట్లు చేయు, నేను ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమించేటట్లు చేయు అని ప్రార్థన చేయమని తల్లి అడుగుతూ ఉంది. ఆ చిన్న పాప పెద్ద కళ్ళతో అమ్మ వైపు చూసింది. ఇప్పటికే నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానమ్మా యేసు ప్రభువుని, ఇంకా ఎక్కువగా ప్రేమించడం అంటే ఎలా అమ్మా అని చాలా అమాయకంగా అడుగుతూ ఉంది. కానీ తల్లి మాత్రం ఆ మాటలలో ఆ పాపకి ఈ మంచి ఆలోచనని, మంచి అలవాటుని, ఆ యొక్క కోరికని కలిగిస్తూ ఉంది. ప్రభువు, నేను నిన్ను ప్రేమించేటట్లు చేయు, ఇంకా ఎక్కువగా ప్రేమించేటట్లు చేయు, ఆ విధంగా ప్రేమించడంలో ఇంకా ఎక్కువగా సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటట్లు చేయు అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ ప్రార్థన. అందుకని నేను అన్నాను, అన్నీ మంచి అలవాట్లతో పెరిగినటువంటి అమ్మాయి ఆ పనులన్నింటిలో అమ్మకు సహాయం చేయడంలో, స్నేహితులకు తోడ్పడడంలో, ఎదుటి వాళ్ళకి అవసరంలో ఉన్నటువంటి ఇవ్వడంలో, ఇలా అన్నింటిలో కూడా ఆమె ఈ సద్గుణాలతో పెరుగుతూ ఉందన్నట్లయితే, అందులో ఆనందంగా పనులన్నీ చేస్తున్నట్లయితే, క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం, క్రీస్తుని సహవాసంలో ఉన్నటువంటి ఆనందం, క్రీస్తుతో కలిసి ఉండడంలో ఆ యొక్క ఆనందం ఆ చిన్న పాపకి తల్లి ఉగ్గుపాలతో నేర్పినట్టుగా నేర్పించిందని మనం చెప్పుకోవచ్చు. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని రాజ్యము అనినా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషమే. దేవుని యొక్క ఆత్మ వసగేటువంటి నీతి, శాంతి, సంతోషమే అని. మిగిలినవన్నీ కాదు. దేవుని రాజ్యంలో ఉండేటువంటి సంతోషము, ఆనందం అనేటువంటిది తినుట వలన, త్రాగుట వలన కాదు. కానీ ఆయన ఇచ్చేటువంటి పూర్ణ శాంతియుతమైనటువంటి, ప్రశాంతతో కూడినటువంటి, సంతోషభరితమైనటువంటి, ఆనందభరితమైనటువంటి జీవితమే దేవుని రాజ్యం అని. ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యనీతిని మీరు వెతికేటప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడుతున్నాయని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి లేఖ
మొదటి అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. మరియు పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఈ అనుభవంలో మీరు వర్ణనాతీతమైనటువంటి ఆ గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారని. ఈ తపస్కాలంలో మనం చేసే ఈ ప్రక్రియలలో ప్రార్థన, ఉపవాసము, పుణ్యక్రియలు, దాన ధర్మములు, ఇటువంటి సత్క్రియలో మనం మరింతగా దేవునిలో ఉండటానికి, ఆయన్ను అనుసరించటానికి, క్రీస్తుని అనుసరణలో మనం ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు ఇది మనకి ఆనందంతో వేసేటువంటి అడుగులు కావాలి, సంతోషంతో వేసేటువంటి ముందడుగులు కావాలి. ఈ ఆనందాన్ని మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఈ రోజున నీవు నేను కూడా మనందరం కూడా ఈ తపస్కాలంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆనందాన్ని నేను పొందుతున్నాను ప్రభు, వర్ణనాతీతమగు ఈ యొక్క ఆనందం పొందే స్థాయిలోనికి నన్నును కూడా నడిపించు అనే ప్రార్థన మన జీవితం భాగమై ఉండాలి. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము మరి 13వ వచనములో, క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటిమని మీరు ఆనందింపుడు, ఆయన మహిమ ప్రదర్శింపబడినప్పుడు మీరు మహానందమును కూడా అనుభవింపగలరని దీనికి పూర్తి అర్థాన్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ఆయన శ్రమలలో భాగం పొందుతూ ఉన్నారో, ఈ అనుదిన జీవన శిలువను ఎత్తుకుని ఆయన వెంబడిస్తూ ఉన్నారో, ఈ శిలువభారాన్ని పొందడంలో కూడా మీరు ఆనందంగా ఉన్నారో, మొదటి స్థాయిలో మీరు యొక్క అనుభవంలో ఆనందంలో అడుగుపెట్టినట్లే, ద ఫస్ట్ స్టేజ్, ద ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ దిస్ జాయ్ మీరు అనుభవించినట్లే, క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటామని మీరు ఆనందించినప్పుడు ఆయన మహిమ ప్రదర్శింపబడినాడు, మీకు మహానందమును కూడా మీరు అనుభవింపగలరని ఇదిగో ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 15వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువే స్వయంగా అంటున్నారు, అటువంటి ఆనందము మీలో ఉండాలని, ఆ ఆనందం మీలో పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని ప్రభుని యొక్క పిలుపునే మనం ఇక్కడ చూస్తున్నాం, ఆహ్వానాన్నే మనం చూస్తున్నాం. నా ఆనందం మీలో ఉండాలని, నేను మీకు ఇచ్చే ఈ ఆనందం పరిపూర్ణంగా ఉండాలని నేను మీ నుండి కోరుకుంటున్నానని ప్రభువు తనకు తానుగా మనకిచ్చేటువంటి, ఇవ్వాలనుకునేటువంటి, ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి, మనలో ప్రతి ఒక్కరికి కూడా అనుదిన అనుగ్రహంగా ఇచ్చేటువంటి ఈ మహానందమును, ఈ సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం కోరుకునే వ్యక్తులుగా ఉండేటప్పుడు ఆయనిచ్చే దీవెన, ఆయనిచ్చే కృప, ఆయనిచ్చే వాగ్దానం ఏమిటంటే నా ఆనందం మీలో ఉండాలని, ఆ ఆనందం మీలో పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. లూకా శుభవార్త 15వ అధ్యాయము, పరలోకములో ఆనందము ఉండును అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 29వ వచనంలో చూస్తున్నాము, మరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కలిగేటువంటి ఆనందము. మీరు హృదయ పరివర్తన చెందిన ఎడల, హృదయ పరివర్తన చెందిన వ్యక్తి పట్ల పరలోకములో మహానందం ఉంటుందని ప్రభు స్వయంగా అంటూ ఉన్నారు. అంటే మనం ఎప్పుడైతే ఆ క్రీస్తుని వైపుకు వెళ్తూ ఉన్నామో, క్రీస్తులో యొక్క ఆనందాన్ని పొందడానికి ముందడుగులు వేస్తూ ఉన్నామో, ప్రభు సైతము ఆనందిస్తూ ఉన్నారు. పరలోకమైనటువంటి దూతల సమేతంగా ఆయన ఆనందిస్తూ ఉన్నారు. ఈ ఆనందంలో మనల్ని భాగస్థుని చేస్తూ దీవిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 29వ వచనంలో మనం అందుకని మనం చూస్తున్నాం, పెండ్లి కుమారుని యొక్క రాక ఏ విధంగా అయితే పెండ్లి కుమారుని గురించి ఎదురు చూచే వారికి ఆనందాన్ని ఇస్తూ ఉందో, అలాగనే మనం ఎప్పుడైతే ఆయన రాక కోసం, ఆయనతో కలయిక కోసం ఎదురు చూస్తూ ఉన్నామో, ఈ ఆనందం మనలో కూడా కనబడుతుంది. అది మనకు జీవిత అనుభవం, అనుభూతి అవుతుంది. ఈ తపస్కాల దిన ప్రార్థనలో ప్రభుని మనం అడుగుదాం, ప్రార్థించుకుందాం. ప్రభువా, మాకు మా జీవిత అనుభవంగా ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ఇవ్వండి. పునీత అగస్టిన్ గారు కోరుకున్నట్లుగా
అనేక విషయాల్లో సంతృప్తి కోసం, ఆనందం కోసం వెతికారు, అన్వేషించారు. కానీ ఎక్కడా కూడా నాకు పరిపూర్ణ ఆనందం దక్కలేదు. నేను నిన్ను కనుగొన్నంత వరకు అన్నాడు ఆయన. నేను నిన్ను కనుగొన్నంత వరకు నీలోనే ఈ పరిపూర్ణ ఆనందాన్ని నేను పొందగలిగాను. ఇంకెక్కడెక్కడో వెతికిన స్థలాలలో నాకు ఎక్కడా కూడా ఈ ఆనందం దక్కలేదు. అంటిల్ ఐ ఫౌండ్ థీ. నేను నిన్ను కనుగొన్నంత వరకు కూడా ఈ అన్వేషణ, ఈ ఆశ, ఈ కోరిక, ప్రయత్నము ఆయనలో కొనసాగుతూనే ఉంది. అనేక విషయాలపై ఈ లోక విషయాల్లో ఈ యొక్క ఆనందాన్ని పొందాలనుకున్నటువంటి ఆయన చివరికి ఎప్పుడైతే ఆ ప్రభుని కనుగొన్నాడో, ఆ స్వరాన్ని విన్నాడో, ఆ స్వరం వింటూ ఆ స్వరం ప్రకారం తన జీవిత అడుగులను మార్చుకుంటూ వెళ్తూ ఉన్నాడో, ఆయన నెమ్మదిగా క్రీస్తుని యందు, దేవుని యందు ఆ పూర్ణ ఆనందం తాలూకా అనుభవంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. అందుకే చివరికి అంటాడు, నేను నిన్ను కనుగొన్నంత వరకు కూడా ఇంకెక్కడా కూడా నాకు ఈ యొక్క ఆనందం కలగలేదు. నిన్ను కనుగొన్నప్పుడే నాకు ఈ పూర్ణ ఆనందం కలుగుతుంది ప్రభువా అని. మనం ప్రార్థించుదాం, మనం అడుగుదాం. ప్రభువా, ఈ ప్రయత్నంలో నీ బిడ్డగా నేను కోరుకునేది ఇదే. నిన్ను కలుసుకోవడంలో, నీతో ఉండటంలో నాకు ఈ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వమని మనం ఈ దినాల్లో ప్రార్థన చేద్దాం. అందుకు చేసే మన మంచి క్రియలు ఒక టాస్క్‌గా, ఒక పనిగా, మన బాధ్యతగా తీసుకొని ప్రభుని ఆనందింపచేసేటువంటి పనులు మనం చేస్తూ ఉండేటప్పుడు ప్రభు మన దగ్గర ఉంటారు. మనలో ఆ యొక్క ఆనందం పరిపూర్ణంగా ఉంటుంది. అటువంటి అనుభూతిని మనకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభుని అడుగుదాం. రేపు రోజున మళ్ళీ కలుసుకుందాం. దేవుని ఆశీస్సులు.